ఆ రోజు నీతో 2 విషయాలు చెప్పాను. విజయ్ మ్యాగ్నెట్లా ఆకర్షిస్తాడు, పాదరసంలా జారిపోతాడు. అందులోనూ ఒకటే గుర్తుంచుకున్నావు, పాదరసాన్ని మర్చిపోయావు. దట్స్ ఇంపార్టెంట్. వాడి గురించి నీ మనసులో ఇంకేదన్నా ఉంటే ఫర్గెట్ ఇట్. మనం బిజినెస్ గురించి మాత్రం మాట్లాడుకుందాం. అదే నీకు నాకు మంచిది. సార్, వీడు ట్యాంక్ బండ్ దగ్గర ఎన్టీఆర్ సమాధిని గుణపంతో తవ్వుతుంటే పట్టుకొచ్చాం సార్. ఏమిటి, ఎన్టీఆర్ సమాధిని తవ్వుతున్నాడా? ఏరా, అదెందుకు తవ్వావురా? ఏడు పాపి, విషయం చెప్పు. మరేమనండి, నేను ఎన్టీ రామారావు గారి అభిమాని అండి. నా అభిమాన దేవుణ్ణి చూడాలని మా ఊరు నుంచి ఊరు వచ్చానండి. స్టేషన్లో దిగ్గానే ఒక ఆయన కనిపిస్తే, ఏమయ్యా నేను అన్నగారి అభిమాని, అన్నగారు ఎక్కడ కనిపిస్తారు అని అడిగానండి. వాడేమో పిచ్చోడా, అన్నగారు ఎప్పుడో చచ్చిపోయాడుగా అన్నాడండి. దాంతో నా కోపం ఏడుపు వచ్చేసి 4 తగిలించానండి. ఈ లోపల ఇంకో పెద్ద ఆయన వచ్చి ఏంటయ్యా గొడవ అన్నాడండి. చూడు, అన్నగారిని చూడటానికి నేను వస్తే వీడు చచ్చిపోయాడు అంటున్నాడు. మన అన్నగారు చచ్చిపోతాడు అసలు? నిన్నగాక మొన్న మా ఊరు టూరింగ్ టాక్సీలో ఎంచక్కా ఆడుతున్నాడు, పాడుతున్నాడు. అదేంటమ్మది? ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి హరి అని అన్న ఆడుతా ఉంటే వీడు చచ్చిపోయాడు అంటున్నాడు. చూసారా అన్నానండి. ఆ పెద్ద ఆయన కూడా నవ్వి, తమ్ముడు నేను కూడా ఎన్టీ రామారావు గారు అభిమాన్నే, రా చూపిస్తాను నన్ను తీసుకెళ్లి ఓ స్థలం చూపించి అదిగో లోపల ఉన్నాడు ఇల్లు అని ఆయన వెళ్ళిపోయాడండి. దాని చుట్టూ తిరిగి చూశానండి. లోపలికి వెళ్ళడానికి గుమ్మాలే లేవు. ఓ పెద్ద విగ్రహం ఉందండి. అన్నగారు లోపలే ఉంటారనుకుని లోపలికి వెళ్ళటానికని గుమ్మం దవ్వుతున్నానండి. తప్ప సార్? లేదు, ఏమీ తప్పులేదు. నేను అన్నగారిని చూడకూడదా సార్? అబ్బే, ఎందుకు చూడకూడదు? తప్పకుండా చూడొచ్చు. కాకపోతే ఆయన్ని ప్రత్యక్షంగా చూడాలంటే కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కదా. ఏంటి సార్ అవి? అదే వీసాలు, పాస్పోర్ట్లు అని. అవన్నీ నేను రెడీ చేస్తాను. ఈ లోపు నువ్వు 2 రోజులు లోపల రెస్ట్ తీసుకో. అలాగే. ఎంతేనయ్యా తెలుసుకోరయ్యా లోకం ఎంతేనయ్యా. ఏరా, సినిమాలో లాగా గెడ్డం పులిపిరికాయ పెట్టుకోగానే గుర్తుపట్టలేననుకున్నావు కదూ? ఒరేయ్, నేను నీకేం ద్రోహం చేశానండి ఇలా ఇరికించావు? కంప్యూటర్ కి తగులుకున్న వైరస్ అయిపోయింది కదా నా బ్రతుకు. అబ్బా ఊరుకా, నేను నీకు ఎప్పుడూ చెప్పాను అది నా లైఫ్ నీకు పనికిరాదు అని. విన్నావా? లేదు. ఓ నాది కంప్యూటర్ బ్రెయిన్ అన్నావు. నేను కంప్యూటర్ బ్రెయిన్ కాదు, కంపు బ్రెయిన్. నేను నిన్ను కలుసుకోవడానికే ఇక్కడికి వచ్చాను. నువ్వు గంజాయి కేసులో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయావు కాబట్టి నువ్వు ఎన్ని కట్టుకథలు చెప్పినా వీళ్ళు నీ మాటలు నమ్మ. పైగా 10-15 సంవత్సరాలు నువ్వు లోపలనే ఉండిపోవాల్సి వస్తుంది. అందుకని మనం బయటికి వెళ్ళాక వివరాలన్నీ తీరిగ్గా తర్వాత మాట్లాడుకుందాం. ప్రస్తుతం నువ్వు స్పృహలో ఉన్నట్టుగా కళ్ళు మూసుకొని పడుకో, లేదా వాళ్ళు వచ్చి మళ్ళీ నిన్ను వాయిస్తారు. అలాగే. ఏమిటి, ఏం జరుగుతోంది? అంతా నీకోసం బ్రదర్. నా కోసమా? పదండి. రాత్రంతా తప్పతాగి ఇల్లు ఒళ్ళు తెలియకుండా రోడ్డు మీద పడి దొరుకుతున్నాడు వేతవా. అబ్బా, హాయిగా పట్టు పరుపుల మీద పడుకోవలసిన వాడిని ఇలా ప్లాట్ఫామ్ మీద పడుకున్నానేంటి? ఆహా, నా పేరు రాసుందే. ఆంధ్రప్రదేశ్ పోలీసు డిపార్ట్మెంట్ ప్రత్యేక ప్రకటన. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి అమెరికాలో వెపన్స్ ప్రయోగాలలో అనేక శిక్షణలు పొంది ఇండియా వచ్చి దొంగనోట్ల ముద్రణ, గంజాయి విక్రమణ మొదలగు చట్ట వ్యతిరేక చర్యలు చేస్తూ బాంబు దాడుల్లో కూడా పాల్గొంటున్న కారణంగా అతన్ని పట్టించిన వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ఇస్తుంది. ముఖ్య గమనిక, ఆ పారితోషికానికి ఇన్కమ్ ట్యాక్స్ కూడా రద్దు. ఆ పందిగాడ్డను వదిలించినట్టే వదిలించి ఇలా బాంబుల కేసులో ఇరికించారన్నమాట. తొందరగా ఇక్కడ తప్పించుకుని పారిపోవడం బెటరు. వచ్చేస్తారే. అబ్బో, ఫస్ట్ 5 లక్షలు. ఆ వెనకొచ్చే వాళ్ళని అడుగు. అలవయ్యా, దొరికిపోతాడు, సింహం దొరికిపోతాడు.
ఎంత పొగరా! ఓసారి టీవీ ఛానల్ మార్చావు, నిన్ను ఊరికే వదిలిపెట్టను, చంపేస్తాను. చంపుతావు, ఇంకేం చేస్తావు? కొంచెం కొంచెంగా చంపడానికి వచ్చిన వాళ్ళేగా మీరు. ఎందుకంటే ఇంకా డ్రగ్స్ అమ్మకుండా ఉంచారు. త్వరగా అమ్మేస్తే లైఫ్ లో సెటిల్ అయిపోవచ్చుగా. ఈ పరిస్థితులు అమ్మడం కుదరదు. అది జయంతి తెలియకుండా. డాడీ, తమ్ముడు టీవీ చూస్తుంటే సింధు ఛానల్ మార్చేసి గొడవ పెడుతుంది, అడుగుతూ కొడుతుంది. ఇదేమందో తెలుసా అంకుల్? నేను మా అక్కయ్య మిమ్మల్ని చంపడానికే ఇక్కడికి వచ్చావట. ఎంత మాట అన్నా చూసారా? ఇన్నాళ్ళు మనం ప్రశాంతంగా ఉన్నాం, ఇది వచ్చిన దగ్గర నుంచి అన్ని గొడవలే. పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలో తెలీదు. తప్పు చేసిన వాళ్ళు వదిలేసి నన్ను కొడతావే డాడీ? ఏంటే నాకే ఎదురు చెప్తున్నావా? హలో, ఒక్క నిమిషం. మీకు మాటలొచ్చా? మీరు మూగవారు అనుకున్నాను, మాట్లాడారే. ఇప్పుడు అర్థమైంది. నేను తన్నులు తింటేనే మీరు మాట్లాడతారులా ఉంది. ప్రకాష్ మీరు ఇచ్చిన టైం అయిపోయింది. వాడికి మీరంటే భయం తగ్గిపోయింది అనుకుంటా. నీ టైం అయిపోయింది. ఇక నీకెక్కడ పని లేదు. అక్కడే నేను నా డ్యూటీ చేస్తాను. అది నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను. అడిగి తీసుకుని తిను. నువ్వు నా దగ్గర కాజేయకూడదు కోటి, నన్ను అడుగుంటే 2 కోట్లు ఇచ్చేవాడిని. నన్ను మోసం చేశా. మోసం చేసి బతకాలనుకుంటే అది నాతో పెట్టుకోకు. పోలీసుని కాబట్టి నేను మంచివాడిని ఉండాల్సిన అవసరం లేదని నేను నీకు 1,00,000 సార్లు చెప్పాను. చచ్చిపో. వెతకండి. పని చూసుకో. ఈ పిల్ల మిస్ అయింది. మిస్ అవ్వకూడదు. ఏంటా గొడవ? ఎవరు నువ్వు? చెప్పవే. లోపలికి పో. ఏం చేస్తున్నారా అక్కడ? లోపలికి పో. ఎదుటి వాళ్ళ గొడవలో తలదూరిసి తల పేలిపోతుంది. గెట్ లాస్ట్.
గొడవ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర తుపాకులున్నాయి. ఇంట్లో నా తమ్ముడు ఉన్నాడు. నాకు భయంగా ఉంది. వాడిని ఏదైనా చేస్తారేమో. రండి సార్, ప్లీజ్ కాపాడండి. సార్ దొరికింది. సరైపోయింది.